Welcome back again. This is Vidya. You watching VDDK Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకి అవుట్ సోర్సింగ్ కమ్ కాంట్రాక్ట్ బేస్లో మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు వారికి చాలా మంచి ఉద్యోగాలు. సో గైస్ చూస్తే మనకి 10th పాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ పొజిషన్స్ ఉన్నాయి, మల్టిపుల్ రోల్స్కి అరౌండ్ 71 వేకెన్సీస్ తోటి మల్టిపుల్ పొజిషన్స్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు, పరీక్ష అయితే లేదు. సో తప్పకుండా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ మనకు వస్తున్నాయి. సో రెగ్యులర్గా మేము వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. అందుకే మిస్ అవ్వకుండా ఉండడానికి మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ యొక్క జిల్లా ఏంటి, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటో కింద కామెంట్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జాబ్స్ అన్ని కూడా మేము తొందరగా పోస్ట్ చేయడానికి అయితే మాకు యూజ్ అవుతుంది. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, రిక్రూట్మెంట్ ఫర్ 71 పోస్ట్ ఆఫ్ 22 క్యాడెట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్, విశాఖపట్నం. సో ఓన్లీ ఇక్కడ చూస్తే మనకి ఈ హాస్పిటల్ అనేటప్పటికి ఆర్ మెడికల్ అనేటప్పటికి ఓన్లీ మెడికల్కి సంబంధించిన జాబ్స్ అనుకుంటారు, కాదు, నార్మల్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, చెక్ చేసుకోండి గైస్. ఇక 24th జూలై యొక్క నోటిఫికేషన్ వీలైతే రిలీజ్ చేశారు. ఇక మనకి క్లియర్గా తెలుస్తుంది. డైరెక్ట్గా మనకి విశాఖ జిల్లా యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ యొక్క పీడిఎఫ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం క్లియర్ కట్గా చూసేద్దాం. ఆ యొక్క నోటిఫికేషన్ మనకి ఇది మాట గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చింది. హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్ర మెడికల్ కాలేజ్ మనకి విశాఖపట్నం నుంచి మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, మనకి బీచ్ దగ్గర ఉండే హాస్పిటల్ ఇది. కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందని కూడా మనకి క్లియర్గా చెప్పొచ్చు మాట. సో 71 పోస్టులు 22 క్యాడర్స్కి ఈ యొక్క ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఇలా కిందకు వచ్చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి, ది రిక్రూట్మెంట్ ఈజ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్. నేను ముందే చెప్పేస్తాను గైస్, ఎందుకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవ్వచ్చు అండ్ ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే ముందే చెప్పేస్తాను, మీ యొక్క టైం వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే చాలా వరకు మనకి లాస్ట్లో చెప్పామనుకోండి, సో మీరు నన్ను తిట్టుకుంటారు, ఏంటి ఇది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అయి ఉండి ఏంటి బ్రో లాస్ట్లో చెప్తాం అనేసి అంటారు. సో అందుకే నేను ఎప్పుడు కూడా ముందే చెప్పేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది అనేసి. అప్లికేషన్స్ చూడండి, మనకి 26th జూలై నుంచి ఈ 3rd ఆగస్ట్ వరకు కూడా మీరు డైరెక్ట్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్ సంబంధించి ఒక లొకేషన్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయాలి. ఫీజు ఎలా పే చేయాలి, నెక్స్ట్ అసలు ఏమేమి పొజిషన్స్ ఉన్నాయని కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక చూస్తే మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, కన్సాలిడేటెడ్ పే అండ్ మోడ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్, ఇక చూడండి మనకి అపాయింట్మెంట్, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అంతా కూడా ఒకే టేబుల్లో క్లియర్ కట్గా ఇచ్చేసారు. మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ పొజిషన్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇలా చూడండి, టోటల్గా చూడండి ఎన్ని డిఫరెంట్ పోస్టులు ఉన్నాయో. అండ్ శాలరీ కూడా చాలా బెటర్గా ఉన్నాయి. టోటల్గా 22 వెరైటీ ఆఫ్ పోస్టులు మనకైతే ఉన్నాయి. అందులో 21 ఏమో మనకైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటాయి, దాంతోపాటుగా 50 ఏమో అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఉంటాయి అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి సో ఇండివిజువల్గా మనం ఫస్ట్ అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా చూసేద్దాం. సో చూద్దాం రండి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అంటే ఒక పొజిషన్ ఉంది, 61,000 ప్లస్ మనకైతే శాలరీ అయితే ఉండేది కాంట్రాక్చువల్ బేసిస్లో. దీనికి సంబంధించి అంటే ఇది రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ అని ఉండాలి, ఎంఎస్సి డిప్లొమా ఇన్ రేడియాలజీ ఆర్ మెడికల్ ఫిజిక్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మెన్షన్ చేశారు. ఏమైనా మీకు 12 months ఏమైనా ఇంటర్న్షిప్ ఉంటే యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. అండ్ అప్రూవల్ కూడా అథారిటీ అంటే రేడియాలజీ సేఫ్టీ ఆఫీసర్ నుంచి అప్రూవల్ మీరైతే తీసుకోవాలి. ఆర్ బేసిక్ డిగ్రీ ఆఫ్ సైన్స్ మీకు అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మెడికల్ అండ్ ఫిజిక్స్ రేడియాలజీలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇక సెకండ్ చూస్తే మనకి మెడికల్ ఫిజిసిస్ట్ అట. సో 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి, 61,000 పైన మనకైతే శాలరీ ఉంటుంది. ఇది కాంట్రాక్చువల్ బేసిస్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా అంతే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఎంఎస్సీ డిప్లొమా సేమ్ మనకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రేడియోథెరపీ టెక్నీషియన్ అంటే 2 పొజిషన్స్ అంటే 32,670 మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. శాలరీ మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది కాంట్రాక్ట్ బేసిస్ లో. మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ అంటే 12th పాస్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయి ఉండి, లేకపోతే ఇక్కడ చూస్తే మనకి మస్ట్ పొసెస్ డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బీఎస్సీ రేడియోథెరపీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇచ్చారన్నమాట. ఇంకా మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ అంటే కూడా అది ఒక పొజిషన్ అయితే ఉంది. కింగ్ జార్జ్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్డ్ 32,000 మనకి శాలరీ అయితే ఉంటుంది. దీనికంతే మనకి 10+2 దట్ ఈస్ మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కనుక చేసి ఉండాలి. 50% మీకు ఉన్న చాలు సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ అడుగుతున్నారు, చెక్ చేసుకోండి. అనస్థీషియా టెక్నీషియన్ ఇదైతే తప్పకుండా మనకి డెడికేటెడ్
ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ డెడికేటెడ్గా మనకైతే డిగ్రీ ఉండాలి. మస్ట్ పొజెసెస్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. KGH6లో కాంట్రాక్ట్ బేస్లో 32,006 వేకెన్సీ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చి మనకైతే 3 వేకెన్సీస్ ఉన్నాయి. 18,500 అయితే ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. పీజీ ఇన్ డిప్లొమా PGDCA చేసిన క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అవుట్ సోర్సింగ్ బేస్లో వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ ఉంది, ఒక పొజిషన్ 18,500 శాలరీ అయితే ఉంటుంది. అవుట్ సోర్సింగ్ బేస్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ జనరల్ డిప్యూటీ అటెండెంట్ అట ఇక్కడ. సో అటెండెంట్కి సంబంధించిన రోజు 21 వేకెన్సీ అయితే ఉన్నాయి. 15,000 శాలరీ ఉంటుంది. సో అవుట్ సోర్సింగ్ బేస్ ఇది కూడా అంతే, కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉంటుంది. దాని తర్వాత AMC ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కూడా ఉంటుంది. ఇంకా దీనికి SSC పాస్ అయితే సరిపోతుంది. అందుకే మీరు తమ్నేల్ SSC అని కూడా మీరు చూస్తుంటారు, అంటే 10th పాస్ అని. ఓకే, ఈక్వలెంట్ అండ్ రికగ్నైజ్డ్ స్కూల్ అని మెన్షన్ చేశారు. అంటే 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటికి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి 15,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ AMC GCONలో అవుట్ సోర్సింగ్ బేస్లో మనకి ఇది కూడా అంతే, 10th పాస్ అయితే సరిపోతుంది. టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేటికి మనకైతే ఒక వేకెన్సీ అవుతుంది. 18,500 మనకి శాలరీ అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్ బేస్లో. దీని బ్యాచెస్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వార్డెన్కి సంబంధించి ఫీమేల్, అది కూడా 3 వేకెన్సీస్, 18,500 శాలరీ ఉంటుంది. నెక్స్ట్ దీనికి కూడా అంతే బ్యాచెస్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. బట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ అనేసి అడుగుతున్నారు, చెక్ చేసుకోండి. మస్ట్ హ్యావ్ 35 years ఆఫ్ ఏజ్ అట. లైబ్రరీ అటెండెంట్ ఉంది, 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మనకి 15,000 ఉంటుంది. దీనికి అంతే SSC పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ రూమ్ అటెండెంట్ అట, ఒక పొజిషన్ అయితే ఉంది. 15,000 మనకి శాలరీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా అంతే 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ప్రోస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. మనకి 21,500 అయితే ఉంటుంది. అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకు ఉంటుంది. మస్ట్ పొజిషన్స్ ఇంటర్మీడియట్, అంటే 12th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఆర్థో టెక్నీషియన్ కోర్స్ మీరు అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ కుక్స్ అట. కుక్స్ సంబంధించి మనకి టోటల్గా 4 వేకెన్సీస్, 15,000 శాలరీ ఉంటుంది. దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అంబులెన్స్ డ్రైవర్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. 23,780 ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్లో మనకి 10th పాస్ అయితే సరిపోతుంది. తప్పకుండా మీకైతే HGV, HTV లైసెన్స్, మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ మీద సర్టిఫికేషన్ కూడా ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ హాస్టల్ అటెండెంట్స్ ఫీమేల్కి వచ్చేటికి 3 వేకెన్సీస్, 15,000 మనకి 10th క్లాస్ పాస్ అయితే చాలు. నెక్స్ట్ CR టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది, 32,000 శాలరీ ఉంటుంది మనకి. సో 2 years ఖ్యాత ల్యాబ్లో మనకి టెక్నీషియన్ కోర్స్ మీరైతే చేసి ఉండాలని చెప్తున్నారు. మనకి ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. APP MBలోని మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. EGG టెక్నీషియన్కి వచ్చేటికి 1 వేకెన్సీ, 32,670 ఉంది. దీనికి మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు BSc క్లినికల్ న్యూరో ఆర్ ఫిజియాలజీ EEG టెక్నాలజీలో చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ స్పీచ్ థెరపీస్కి వచ్చేటికి 2 years 2 వేకెన్సీ ఉన్నాయి. 40,000 ప్లస్ మనకి శాలరీ అయితే ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. స్పీచ్ థెరపీలో సర్టిఫికేట్ మీకు అయితే ఉండాల్సి చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్లో మీరైతే రిజిస్టర్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ OT టెక్నీషియన్ వచ్చేటప్పుడు మనకైతే 2 వేకెన్సీ అయితే 32,000 వరకు మన శాలరీ అయితే ఉంటుంది. డిప్లొమా ఇన్ స్టెరిలైజేషన్, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్లో చేసి ఉండాలి. APP MBలో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ OT టెక్నీషియన్ అసిస్టెంట్కి వచ్చేటప్పుడు 2 వేకెన్సీస్, 15,000 అవుట్ సోర్సింగ్ బేస్లో. SSC పాస్ అయితే సరిపోతే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఇలాగా మనకు ఉంటుంది. ఇంకా ఏజ్ క్రైటీరియా విషయానికి వస్తే మీరు 42 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 42 years ఆఫ్ ఏజ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. OC క్యాండిడేట్స్. అది మీరు EWS, SC, ST, BCకి వచ్చేటప్పటికి 47 years వరకు అలౌ చేస్తున్నారు. డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్కి 52 years వరకు అలౌ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేటప్పటికి 50 years వరకు అలౌ చేస్తున్నారు అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పుడు మనకైతే OCకి ఏమో 500 rupees వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అదే మనకి SC, ST, BC, EWS అండ్ డిఫరెంట్లీ ఏబుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేటప్పటికి 350 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు అసలు ఇక ఫీజు ఎలా పే చేయాలో తెలుసా? మీకు వీళ్ళు ఒక QR కోడ్ ఇస్తారన్నమాట. అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ యొక్క అఫీషియల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అండ్ IFSC కోడ్ అన్ని కూడా ఇస్తారు. QR కోడ్ అది UPI బేస్ చేసుకుని మీరైతే ఫస్ట్ పే చేసేయాలి. ఆ పే చేసిన రిసిప్ట్ ఏవైతే ఉందో అది మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి వీళ్ళకైతే మనమైతే తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ యాజ్ పర్ ది గైడ్లైన్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది. చెక్ చేసుకోండి గ్యాస్. ఓకే, మీకు 4th నుంచి 10th వరకు మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని సో ఏ జిల్లాలో మీరు చదివిన పర్లేదు AP క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ చూద్దాం. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది మెరిట్ ఆఫ్ అండ్ రూల్ రిజర్వేషన్. అంటే మీరు ఏ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేస్తున్నారో దాని యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉందో ఆ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దానికి తగ్గ మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉండి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వైడ్ అవుతుంది. సో మార్క్స్ ఎక్కువ వచ్చి మిమ్మల్ని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉండేది. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే 3rd August కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. 5:30 PM కల్లా.
సో ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ మనకి చెప్పాను కదా, సో పేమెంట్ ఫస్ట్ మీరు అయితే చేసేలా ఆ యొక్క అమౌంట్ ఇది కూడా ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఇచ్చేసి మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి, ఇక్కడ కింద ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క అప్లికేషన్ ఫామ్. మీరు ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ ఇస్తారు. సో కలర్ ఫోటోగ్రాఫ్, రీసెంట్గా తీసిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ అటాచ్ చేసండి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఆ అప్లికేషన్ నెంబర్ ఎంత, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి అది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. మీ యొక్క నేమ్ డీటెయిల్స్, జెండర్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. అన్ని కూడా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేస్తారు. క్వాలిఫికేషన్, ఇన్స్టిట్యూట్, మీ యొక్క ఎడ్యుకేషన్ అంతా కూడా ఇచ్చేస్తారు. డిక్లరేషన్ కూడా రాసేస్తారు. ఆఫ్టర్ దట్ అక్నాలజ్మెంట్ కూడా రాసేస్తారు. సో ఇలా కిందకు వస్తే చెక్ లిస్ట్ చూడండి ఒకసారి, మనకి ఎస్ఎస్సి మార్క్ లిస్టు, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అంటే పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. దాంతోపాటుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏవైతే మీరు అయితే చేస్తారో దాని యొక్క ప్రింట్అవుట్ కూడా మీరు ఇక్కడ పెట్టి ఇక్కడ సిగ్నేచర్ చేసేయాలన్నమాట. చేసి మనకు కావాల్సిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్ని కూడా ఇదే క్లియర్గా మనకి ఇక్కడ ఇదే పీడిఎఫ్లో మనకి 16 పేజీలతోటి ఈ యొక్క పీడిఎఫ్లో మనకి క్లియర్గా డీటెయిల్స్ ఉన్నాయి. నీట్గా తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక చూడండి మనకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అడ్మిన్ బిల్డింగ్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ అయితే చేసేయాలి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 3rd ఆగస్ట్ కల్లా క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఓకే, టోటల్గా 71 పోస్టులు అయితే ఉన్నాయి. 22 క్యాడర్స్ యొక్క వేకెన్సీ అనమాట. అవుట్ సోర్సింగ్ యాజ్ వెల్ యాజ్ మనకి సో కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. 10th పాస్ నుంచి మనకి డిగ్రీ క్యాండిడేట్స్ వరకు అందరూ కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ డీటెయిల్స్ని కూడా నీట్గా చెక్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ది పోస్ట్, డిపెండ్స్ అపాన్ ది రోల్, మనకైతే డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకైతే మిమ్మల్ని అయితే తీసేస్తారు. ఆఫ్టర్ దట్ సో ఈ యొక్క పర్టికులర్ కాలేజ్లో అవ్వచ్చు, ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది మాత్రం గమనించండి గైస్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు క్లియర్ కట్గా నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడతాం మరి. అంతవరకు సెలవు, బాయ్.